ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము గురు చండాల యోగము. గురువు మీనం నుంచి మేషంలోకి మారడం వలన రాహుతో కలయిక అనేది జరుగుతుంది. ఈ రాహుతో కలయిక అనేది గురువు సంవత్సర కాలం పాటు మేషంలో ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి 6 నెలల వరకు మాత్రమే ఉంటున్నాడు. కాబట్టి ఈ గురువు మొదటి 6 నెలలు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తే తర్వాత ఉన్నంత వరకు కూడా మేషంలో ఉన్నంత వరకు కూడా మరో రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. గురు రాహుల కలయిక అనేది మేషంలో జరుగుతుంది. దీనిని గురు చండాల యోగం అంటారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము రాహుని చండాలుడుగా చెప్తారు. అదేవిధంగా యాజ్ పర్ నాడి గురువుని జీవకారకుడుగా చెప్తారు. ఎప్పుడైతే జీవకారకుడు ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ఏ రాశులనైతే చూస్తాడో 12 రాశులకు సంబంధించి ఆ రాశులు ఏ భావాలైతే ఆ భావాలకు సంబంధించిన పాజిటివ్ ఫలితాలు, అనుకూల ఫలితాలను గురువిస్తాడు. కాకపోతే ఇక్కడ రాహుతో కలయిక జరగడం వలన ఈ అనుకూల ఫలితాలు, పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కొంత మిశ్రమ ఫలితాలుగాను లేదా ప్రతికూల ఫలితాలుగాను మారే అవకాశం ఉంది. అదేవిధంగా గురు ప్లస్ రాహు కలయిక వలన కొన్ని పాజిటివ్ ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి, ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం గురువు ఎటువంటి పాజిటివ్ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, అదేవిధంగా గురు ప్లస్ రాహు కలయిక వలన కూడా ఎటువంటి పాజిటివ్ ఫలితాలు అనేవి కలుగుతాయి అనే విషయాలను చెప్పుకుంటూ, దానితో పాటు గురు ప్లస్ రాహు కలయిక వలన ఏవైతే మిశ్రమ ఫలితాలు అంటే పాజిటివ్ ఫలితాలుగా చెప్పుకుంటున్నామో ఆ పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మిశ్రమ ఫలితాలుగాను లేదా ప్రతికూల ఫలితాలుగా మారుతాయో అవి మారకుండా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ప్రతికూల ఫలితాలు అనేవి కలగకుండా ఉంటుందో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి గురు ప్లస్ రాహు కాంబినేషన్ అనేది దశమస్థానంలో ఏర్పడడం వలన వీరికి కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అంటే, ఈ గురు ప్లస్ రాహు కలయిక అనేది దశమస్థానంలో ఏర్పడుతూ కర్కాటక లగ్నం నుంచి ద్వితీయాన్ని వీక్షించడం వలన వీరికి ముఖ్యంగా గురువు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తున్నాడు. రాహుతో కలిసి ఉన్నందుకు అది కూడా ఇతర దేశాలకు వెళ్ళి, బయటి దేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేయడం ద్వారా వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇకపోతే చతుర్థంలో కేతు ఉన్నందుకు చతుర్థ స్థానాన్ని కూడా వీక్షించడం వలన గురువు చతుర్థానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏవైతే మీరు ఆటంకాలు, ఇబ్బందులు చూసారో వాటికి సంబంధించిన కొన్ని పాజిటివ్ ఫలితాలు అనేది ఇక్కడ గురువిస్తున్నాడు. ముఖ్యంగా మీకు గతంలో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు లేదా వాహనాలకు సంబంధించిన ఏవైనా బిజినెస్లు కనుక ఉన్నట్లయితే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్వి సంబంధించినవి పాడైపోయి ఉండడము లేదా ఇబ్బందులు పడ్డము, ఆటంకాలు కనుక ఉన్నట్లయితే అవి క్లియర్ కావడం అనేది కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కూడా విద్యార్థులకు కూడా ఇంతవరకు గత కొంతకాలంగా ఏవైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఆ ఆటంకాల నుంచి బయటపడుతూ కొంత విద్యా సంబంధించిన విషయాలు అనేది ముందుకు కదలడము, ముఖ్యంగా బ్యాక్లాగ్స్ ఎవరికైతే ఉంటాయో అవి క్లియర్ కావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇంకా తల్లిగారికి అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే అవి కూడా కొంత బయటపడుతూ తల్లిగారి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఇకపోతే 6th హౌస్ని కూడా ఇక్కడ గురువు వీక్షించడం వల్ల కర్కాటకం నుంచి ఎవరైతే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో హోమ్ లోన్స్ లభించడం అనేది ఇక్కడ పాజిటివ్ ఫలితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు గురువు మొదటి 5 నెలలు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ చతుర్థానికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యా సంబంధించిన విషయంలో కావచ్చు, తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి పాజిటివ్ ఫలితాలు అనేది ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ కేతు ఉన్నందుకు ఎవరైతే తిరిగి మరలా స్టార్ట్ చేయాలి, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే వారు గణపతిని ఆరాధించండి, మీకు మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీటితో పాటు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడము, అంతేకాకుండా
మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో మీ అంతటా మీరుగా వెళ్ళి సేవ చేయడం ద్వారా కూడా మీకు మంచి పాజిటివ్ ఫలితాలు అనేది కలుగుతుంది ఈ గురు ప్లస్ రాహు కలయిక వలన.